హరి ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్ణవం యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరః క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస దేవదేవస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కైంకర్య రూపం అస యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవలసినది. జన్మ నక్షత్రే జన్మరాశో జాతస్య, మీ యొక్క జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవలసినది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య సహబాంధవస్య, మీ నామధేయము మీ భార్య నామధేయము మీ కుటుంబ సభ్యుల నామధేయములు మీ పరివార నామధేయములని స్మరించుకొని మీ ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవాల్సినది. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ
सिद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वकार्य अनुकूल सिद्ध्यर्थं लोकक्षेमार्थं श्रीभूमि नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पितम् अस्तु। ఓం అఖిల భువజన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వయం వ్యక్తంగా అర్చారూపంలో అవతరించినటువంటి భక్త సులభుడు ఎవరయ్యా అనంటే అదుగో స్వామివారే. సాక్షాత్తు వైకుంఠములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. స్వామికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అత్యంత విధిగా వైఖానస భగవత్ శాస్త్ర విధిగా కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. భగవాన్ విఖనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని యొక్క ఆనత మేరకు లోక కళ్యాణార్థమే మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని లోకానికి అనుగ్రహించారు. ప్రతిరోజు ఇంటిలో కానీ దేవాలయంలో భగవంతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చెయ్యాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొంటూ ఉంది. అదిగో నిత్యమంగళ కారుడైనటువంటి స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క దివ్యమైనటువంటి రూపాల్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఆ స్వామివారిని చూడండి, పుష్పమాలలతో కళ్యాణోత్సవానికి అంతా కూడా ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి గృహస్థులందరి చేత కూడా ఇప్పుడే సంకల్పాన్ని చెప్పించి ఆ తదుపరి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమంతో కూడా స్వామివారిని అర్చించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా నిర్వర్తిస్తూ భగవంతుని పూజించేటప్పుడు ఆ కలశంలో ఉన్నటువంటి ఉదకాన్ని పవిత్రీకరణ చేసి అక్కడున్నటువంటి సమస్త స్వామివారి ఉపచార విధులు ఏవైతే ఉంటాయో ఆ ఉపచార విధులన్నీ కూడా పరిసమాప్తి గావించి నిత్య కళ్యాణోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా ప్రారంభించబోతూ ఉన్నారు. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇతి శృతి. ఆ స్వామి యొక్క పూజను సంకల్పించి స్వామివారికి ఉపచార విధుల్ని కూడా భక్తితో సమర్పిస్తే మనం ప్రణామంతో అర్పించేటటువంటి ప్రతిదీ కూడా స్వామివారు స్వీకరిస్తారు. శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాదిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం శ్రీయాసమేత శ్రీ పరమహంసస్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాధ్యాత్వా ప్రాణానాయమ్య. ఓం భూ శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్య దేవదేవస్య తిరుపతి పురుషోత్తమస్య త్రిమతికిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీశేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమానః వైవాహిక మహోత్సవ కర్మణి సద్యోంకురార్పణ ప్రతిసరబంధ దేవతారాధన ఆధార కర్మ మాంగళ్యారాధన ధారణ ప్రధాన లాచ పూర్ణాది హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వోపరిశుద్ధ్యర్థం శాలాశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యవచనం కరిష్యే. ఆదౌ కలశారాధనం కరిష్యే. ధారాసు సప్తసు చ మానశేషు సరత్సరిస్త పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిపాదిష్యే. గృహామి దత్తాకుం సుచరకం సుశర్మ ఇదమాప శివా శివతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థలమభ్యర్చ సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకరం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సమృతం యచ్చ మంత్రపూతం శుభవహం. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః
పంచగంగాః ప్రకీర్తితాః ఓం ఏతే శతం వరుణ ఏ సహస్రం యజ్ఞః పాశావితతాః పుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు మరుతస్వస్త్య కరకే పాంచభూతికమావాహమి జలసర్వతీర్థనమావాహమి ముఖే విష్ణుం మధ్య రుద్రం మూలే బ్రహ్మాణం ఆవాహయామి కుంభే ఓం భూః వరుణమావాహయామి ఓం భవః ప్రచేతసమావాహమి ఓం శుభః రక్తామృతమావాహమి ఓం భూర్భువస్వః యాతస్పతిమావాహమి గంగటి సర్వతీర్థజలాన్ మహావరుణాయ నమః ఇదమాత్రం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీప సర్వోపచారార్థం అక్షతం సమర్ప్యామి గుడభారం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి సదక్షిణాకం తాంబూలం సమర్ప్యామి గంగటి సర్వతీర్థజలాన్ మహావరుణాయ నమః సుప్రీతః సుప్రసన్న వరదో భవతో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృషే ఓం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దాధారణం మేఘశ్యామం సుఫణిమగుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దివం విచితధనుజం సూత్రవత్యా సమేతం ఓం ఆగ్నేయో యస్మాదిజామహే త్వా విశ్వే స్థితాత్వం మహితో నశంభో వైరాజంతే సుహృతనిదత్తాం ప్రేక్షామతేసో విబుధానామనాదిః యామే శస్తాం దనితాం దదాతు పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేన సమావాహమి ఓం భవః శాంతమావాహమి ఓం శుభః అరమావాహమి ఓం భూర్భువస్వః అమితమావాహమి నిత్య అనపాయనమావాహమి తద్దక్షిణ సూత్రపతిం ఆవాహమి వామి జయం ఆవాహమి సూత్రపతిం జయా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీప సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి సురాసుర శిరోరప్రమరేతి ఖచ్చితాంగ్రే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ నమః విశ్వక్సేన హరేర్భక్తా పూజాయాం హేనమేవత్ తత్ క్షమస్వేతి చోక్త్వా తో ప్రణామం కరయేత్ పునః సూత్రపతి జయాసమేత విశ్వక్సేనః సుప్రీత సుప్రసన్న వరదో భవతో శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమణ వైవాహిమోత్సవకర్మణి న్యూనాతిరిక్తదోష నివృత్తి ద్వారా కర్మ సాఫల్యార్థం భవద్భిరనుజ్ఞాత సుపుణ్యహం వాచయిష్యే వాచితాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తే సుప్రోక్షితం అస్తుం ప్రజాపతి ప్రియతాం ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభని వర్ధంతాం శుభని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభని వర్ధంతాం శుభని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభని వర్ధంతాం శుభని అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదుదేవదం సమూఢమస్య పాగుంసురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యుసఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దివే వచక్షురాతదం తద్విప్రాసో విపణ్యవో జాగృవాగం సస్సవిందతే విష్ణోర్యత్ పరమం పదం ద్రవినోదా ద్రవిణసస్తురస్య ద్రవినోదాస నరస్య ప్రింశత్ ద్రవినోదా వీరవతి విషణ్ణో ద్రవినోద్ధార అసతే దీర్ఘమాయో సవితా పశ్చాత్తా సవితా పురస్తా సవితోత్తరాత్తా సవితాధరాత్తాత్ సవితానః సువతు సర్వతాతిం సవితానోరస్తాం దీర్ఘమాయో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్తి దీర్ఘమాయో అతిథిర్జోరతిథిరంతరిక్షమతిథిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అతిథిః పంచజనాతిథిः జాతమతిథిర్జనిత్వం సర్వే దేవాః ప్రియంతాం పుణ్యామస్త్వం యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వేతోపవిశం యదా వై సూర్యపతేతి అత నక్షత్రం నైతి యావతి సూర్యో గచ్చేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వేత యత్కార్య స్యాత్ పుణ్యః ఏవ కుర్తే శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం భవంతో భ్రంతో పుణ్యాహం కర్మణోస్తో పుణ్యాహం భవంతో భ్రంతో పుణ్యాహం కర్మణోస్తో ఓం పుణ్యాహం భవంతో భ్రంతో పుణ్యాహం కర్మణోస్తో స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తిన బృహస్పతిర్దదాతు శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రంతో వైవాహిక మహోత్సవకర్మణి భోగం స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రంతో కర్మణి భోగం స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రంతో కర్మణి భోగం స్వస్తి వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రజేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంచి విమశరదస్య వీరాః త్రీణి త్రిణవే దేవానాం వృద్ధాని త్రీణి చంతాగుంసి త్రీణి సవనాని
त्रये मे लोकाः रुद्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठते। श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिक महोत्सवकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं वृद्धिं भवन्तो भ्रन्तो वैवाहिक महोत्सवकर्मणि वो मृद्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रन्तो कर्मणि वो मृद्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रन्तो कर्मणि वो मृद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवः तानपोर्ज्य ददातना हेरण चक्षसे यो पश्यत मूर्तः तस्य भाजेते अनः उशतीर्व मातरः तस्मारङ्गमामवः यस्य क्षया चिन्वद आपोजनदाचनः द्विश्रयस्त्वान्तरिक्षे तस्वपृथिव्या सम्भव ब्रह्मवर्चसवच ब्रह्मवर्चसायत्वा पौमानसुवर्जनः पवित्रेण चर्षिणिः यः पोतासु पुनातु मा पुनन्तमातेव जनाः पुनन्तमनबोध्या पुनन्त विश्व आयवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवतीतितो अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चसे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुण्यमहे उभाभ्यां ते वसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुण्यमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्य बह्विस्तनवो वेदपृष्ठाः तया वदन्त सदमाद्येषु वयज्ञस्यमपतयोरीणां वैश्वानरो रश्मिभिर्मापुनातो वातः प्राणेनि शिरोमयो भूः द्यावा पृथिवे पयसापयोभिः ऋतावरे यज्ञे मापुनीतां बुरोद्भिसवितस्त्रुभिः वरशिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षे पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यंक्षः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुण्यमहे यः पावमानिरज्येते ऋषिभिः संभृतकं रसं सर्वगं सपूतमश्नाते स्वदितं मातरिस्वना पावमानीर्यो आज्येते ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वती द्विहे क्षरं सर्पिर्मदूदकं पावमानी स्वस्तैः सुतुगाहे पयस्वतेः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमतो अमं कामा समर्थयन्तु नः देवेर्देवे समावृताः पौमानी स्वस्तयिनीः सुतुगाहे घृतश्च्युतः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पौमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोऽद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुण्यमहे इन्द्रस्सुनीति सहमापुनातो सोमस्वस्त्या वर्णसमीच्या यमो राजा पुनातु मा जातवेदा मोर्जयन्त्यापुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः। ओम प्राच्यां दिशि देवार्चुचो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गुहा पशवो मार्जयन्तां उदीच्यां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोधराधरिर्नागेभ्यो मार्जयन्ताम् ओम वास्तोष्पदे प्रतिजानीयस्मास्त्वा भेसो नमेवो भवनः यत्वे महे प्रतितन्नो जुषस्वसन्नकेति द्विपदेशं चतुष्पदे वास्तोष्पदे सकमया सकं सदाते सक्षिम हिरण्मयगातुमत्या आवह क्षमोदयो ये वर्णो यूयं पात स्वस्तिभिस्सदनः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्यविशन् सखासु सेवयेति नः अनोरणीयान् महतो महीयान् आत्मागुहायां निहितोऽसि जन्तोः तमक्रतुं पश्यते वेदशोको धातु प्रसादान् महिमानमिशं सप्त प्राणाः प्रभवन्ति तस्मा सप्तार्चिषः समितः सप्त जिह्वाः ओम विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्याचमनीयं समर्पयामि सुप्रेतो सुप्रसन्नवरदो भवतु यदा स्थानं यथा सुखं प्रवेशयामि उत्सवार्धं क्षेमार्धं पुनरागमनाय च। తిరుమలలో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఇప్పుడే మనం చూసాం, భగవంతుని మనం అర్చించబోతున్నాం కాబట్టి ఆ విశ్వమూర్తి ఎవరు అంటే అదిగో 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి ఆ స్వామి.
ఈయన అర్చనకు ఈ కలశములోనటువంటి నీళ్లే సరిపోవు, కానీ ఈ విగ్రహంలో అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి ఈ కలశరాశిలో అపరిమితమైనటువంటి మహా జలరాశిగా అది భావనా ప్రపంచంలో రూపొందుతుందన్నమాట. అది విశ్వమూర్తి యొక్క అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఈ కలశంలో ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేశారు. ఆ జలాన్ని కూడా పవిత్రీకరణ చేసి పూజాధికాలు నిర్వర్తించేటటువంటి ఆ సమస్తమైనటువంటి ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేసి అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్ని సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి ఆహార పంటలు సమృద్ధిగా పండి ఏదైతే జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి అర్చావిధిని, కైంకర్యాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు. అందుకే స్వామివారిని షోడశోపచార విధితో కూడా ధ్యాన శ్లోకాలతో స్తుతించి, నామాలతో కీర్తించి, ఆవాహన చేసి సమస్తమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి స్వామివారు సదా సంతుష్టుడై పలుకుతాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. పంచానాం స్థాపనం నిత్యం శాంతి పుష్టి సుఖప్రదం. ఆలయాల్లో ఎప్పుడూ కూడా పంచబేరాలను ఆగమోక్తంగా ప్రతిష్ఠించి ప్రతిరోజు కూడా ఆరాధన చేస్తే లోకంలోని ప్రజలంతా కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అదిగో స్వామివారికి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ పంచమూర్తుల్ని కూడా ఆగమ మంత్ర వ్యావహారిక పరిభాషల్లో చెప్తూ ఉంటారు. ఆ పంచమూర్తుల్లో ఆదిమూర్తి ఎవరు అంటే విష్ణువుగా చెప్తే, ఆ మూర్తి భేదాలే మిగిలినటువంటి 4 రూపాలుగా కూడా చెప్తూ ఉంటారు. అవి క్రమంగా విష్ణువు, మహావిష్ణువు, సదావిష్ణువు, వ్యాపినారాయణమూర్తిగా కూడా ఉంటారు అని చెప్పి, విష్ణువు అంటే మూల విరాట్ అంశము పురుషుడు భోగ శ్రీనివాసమూర్తి అని, అలాగే మహావిష్ణు యొక్క అంశం ఎవరు అంటే సత్యస్వరూపుడు మలయప్ప స్వామి అని, సదావిష్ణు అంశము ఎవరు అనంటే అచ్యుత స్వరూపము ఉగ్ర శ్రీనివాస స్వామి అని, మరి వ్యాపినారాయణ అంశం ఎవరు అనంటే అనిరుద్ధమూర్తి కొలువు శ్రీనివాసుడు అని. అందుకే వాళ్ళ గుణాలు కూడా వరుసగా ధర్మజ్ఞాన ఐశ్వర్య వైరాగ్యాలుగా చెప్తూ ఉంటారు. అంటే ఆ విష్ణువుతో కూడినటువంటి ఆ 5 మూర్తులే పంచవ్యూహాలుగా చెప్తూ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యా స్వరూపాలుగా కూడా చెప్తూ ఉంటారు. అదిగో పత్ర పుష్ప ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. భగవద్గీతలో చెప్పినట్లుగా స్వామివారికి పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా భక్తితో సమర్పిస్తే స్వీకరిస్తాను అని కూడా చెప్పారు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి కూడా ఆవాహన చేసి స్వామివారికి దీక్షాకంకణ బద్ధదారులై సమస్త లోకాన్ని కూడా రక్షించేటటువంటి స్వామివారు వ్యూహాత్మకంగా కూడా స్వరూపాన్ని ప్రతిబింపజేస్తూ విష్ణువర్చన నవనీతం అనేటువంటి వైఖానస సంహిత కూడా చెప్తూ ఉన్నది. ప్రతిసరబంతతే పతారాధరం కృషే ఓం విమర్పయంత్య మనయోహ వీర్యో జోహి జానిర్విభుతా విరాజన్న తమ్మయి దోషాయస్య ననాగ్నో విపినాని పతంతో షన్నో నిదత్తాం తపోచి హర్తాం ఓం భూషేషమావాహయామి ఓం భువః సహస్రశీర్షమావాహయామి ఓం సువః నాగరాజమావాహమి ఓం భూర్భువస్సువః అనంతమావాహమి శ్రేషస్య ఇదమాసనం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనం సమర్ప్యామి పుణ్యపుష్పే పూజయామి ధూపదీపది సర్వోపచారార్థం అక్షతం సమర్ప్యామి గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి శతక్షరాకం తాంబూలం సమర్పయామి శేషాయ సుప్రీత సుప్రసన్నపరతో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్వినాభగ స్వస్తి దేవ్యతీతనర్వణాః స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తయే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవావంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం అసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమస ఆవివాన్ పునర్దదతాజ్ఞాతా జానతా సంఘామేమహి స్వస్తయనంతారక్షమరిష్ఠనేమి మహద్భూతం వాయసం దేవతానం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యస్యోనవామివారూహేమ
అంహోముచా మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి అదిగో దీక్షా కంకణ ధారణ అతి పవిత్రంగా నిర్వర్తించబోతున్నారు. అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని పూజ ప్రారంభించేటటువంటి ముందర స్వామివారికి దీక్షా కంకణ ధారణ ధరింపజేసే ముందర స్వామివారికి పూజాధికారులు నిర్వర్తించారు. అదిగో స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. గోవిందనామాల్లో స్వామివారికి అనేక నామాలు కూడా కీర్తిస్తూ జగద్రక్షక ఆర్తత్రాణ పరాయణ అని చెప్పి స్వామివారిని జగన్నాథ అని చెప్పి స్వామిని కొలుస్తూ ఉంటాం. ఆ ఆర్తులైనటువంటి వారిని రక్షించేటటువంటి భగవత్ తత్వమైనటువంటి లోకాల మీద ప్రసరించేటటువంటి స్వామి యొక్క ఆ చల్లని చూపులు మనందరి మీద కూడా ప్రసరించి సమస్తమైనటువంటి లోకాన్నంతా కూడా రక్షించేటటువంటి వారగుగాక. అందుకే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా విష్ణువర్చన నవనీతం అనేటువంటి వైఖానస సంహిత పంచబేరాల గురించి కూడా తెలియచేస్తూ ధ్రువంతే గ్రామరక్షార్థం అర్చనార్థం తు కౌతుకం స్నానార్థం స్నాపనం ప్రోక్తం ఉత్సవార్థం మధోత్సవం బల్యర్థం బలిబేరంచ పంచబేరాన్ ప్రకల్పయేత్. మన దేహం ఎలాగైతే పంచప్రాణాలు మనలో ఉంటాయో అదేవిధంగా ఒక విమానానికి 5 మూర్తులు ఉంటాయి అని చెప్పబడ్డాయి. అందుకే ధ్రువబేర ప్రతిష్ఠ అనేటువంటిది సర్వలోకాలకు సుఖశాంతిని సమృద్ధిని కూడా కలుగజేస్తుందట. అలాగే సమస్తములైనటువంటి కామ్యాలు పొందాలి అని చెప్పి అంటే భక్తులు కూడా ఇదిగో అర్చకముఖంగా కూడా నివేదించేటటువంటి పూజల కొరకు కౌతుక బేరం ఉండాలి అని చెప్పారు. ఆలయాల్లో వివిధ ఉత్సవాల్లో భాగంగా జరిపేటటువంటి స్నపనం అంటే అభిషేకం కొరకు స్నపన బేరం ఉండాలట. ఉత్సవాల్ని భక్తజనరంజకంగా నిర్వహించడానికి ఉత్సవ బేరం ఉత్సవమూర్తుల్ని కూడా అదిగో మనం కొలిచేటటువంటి మలయప్ప స్వామి ఉభయదేవేలైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా ఆలయంలో పరివార దేవతలకు కూడా నివేదనలు పర్యవేక్షించడానికి బలిబేరాన్ని కూడా విధిగా ప్రతిష్ఠించి ఆరాధించాలి అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. అందుకే మన శ్రీవారి గర్భాలయంలో కూడా మనం చూస్తే స్వామివారితో పాటు పంచమూర్తులు సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారికి, అలాగే రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామి వారికి, అలాగే స్వామివారి సుదర్శన చక్రానికి అనేక సాలగ్రామాలకు కూడా నిత్యకైంకర్యంగా పూజలు జరుగుతూ ఉంటాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని అంటే మానవాళిని మోక్ష మార్గం వైపు నడిపించేటటువంటి అతి సులువైనటువంటి మార్గం అన్నమాట స్వామివారిది అర్చారూపం. అందుకే భక్తుల్ని అనుగ్రహించడానికే స్వామివారు అదిగో దీక్షా కంకణ ధారణ స్వామివారి దక్షిణ హస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి పవిత్రంగా వైఖానస ఆగమోక్తంగా జరిగే స్వామి నిత్య కైంకర్యాలలో స్వామి దీక్షా కంకణ బద్ధదారులై లోకత్రాణ పరాయణుడైనటువంటి ఆ భగవంతుడు అనేక వైకుంఠే తు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతై సహా. జగత్పతి శ్రీమన్నారాయణుడు ఆయన వైకుంఠములో భక్తులతో భాగవతులతో మహాలక్ష్మి అమ్మవారిని అదుగో మహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాలని కూడా ఏలేటటువంటి ఆ తల్లి పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో కూడా శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడితో కూడినటువంటి ఈ మాసములో అమ్మవారికి విశేషంగా అన్ని ఆలయాల్లో ఎలా పూజలు జరిపారో మనం చూసాం. సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి ధర్మార్థ కామాదుల్ని జీవులకు అనుగ్రహింపజేయగలిగేటువంటి శక్తియుక్తులు నిలవైనటువంటి తల్లి ఎవరు అంటే అదుగో అమ్మవారే. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే రుగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. నమశ్రియై లోకధాత్రే బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. మానవాళి కాదు, ముందుగా బ్రహ్మాదులు కూడా మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించారట. సకల లోకాలకు ఆవిడ మాతృమూర్తి, బ్రహ్మతేజ సంపన్నురాలు ఆవిడ. అదుగో అమ్మవారిని చూడండి, చిరునవ్వులు లిఖించేటటువంటి ప్రశాంత ముఖవర్చస్సు అమ్మవారిది. పద్మముల వంటి కన్నులు, ముఖకాంతులు, మారేడు వనాల్లో నివసించేటటువంటి ఇష్టం కలిగినటువంటి శ్రీమన్నారాయణుడికి ప్రియురాలు ఆవిడ. అనేక సుగంధభరితములైనటువంటి ద్రవ్యాలను లేపనం చేసుకుని ఉంది. అదుగో దీక్షా కంకణ ధారణ. అమ్మవారి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ సకలాభరణ భూషితురాలు, వేద విద్యా స్వరూపిణి, పద్మహస్త
సాక్షాత్కరించినటువంటి ఆవిడ దయామృత వీక్షణాలు ఎవరి మీదైతే అనుగ్రహింపబడతాయో అదిగో మహాలక్ష్మి అమ్మవారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ సకల లోకాల్ని కూడా అఖండై బిల్వపత్రైర్మామర్చయంతి నరాభువి స్తోత్రేణ నీనయీ దేవా నరాయుష్మత్కృతేన వై. బ్రహ్మాది దేవతలతో అమ్మవారు చెప్పిన మాట వినండి ఒక్కసారి. భూలోకంలో ఎవరైతే అమ్మవారిని స్తోత్రాలతో స్తుతిస్తారో మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందుతారట. అటువంటి మానవులంతా కూడా ధర్మార్థకామ మోక్షాలనేటువంటి పురుషార్థాల్ని కూడా పొందగలుగుతారట. అదిగో భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాల్ని కూడా అమ్మవారు భరిస్తూ ఉంటుంది. సహనానికి మారు పేరుగా కూడా అమ్మని మనం తలుస్తూ ఉంటాం. అమ్మవారిని మనం ఎంతగా ప్రార్థిస్తే ఆనాడు దేవదుందువులు మోగుతూ ఉంటే ఇడాపింగళ అనేటువంటి చెలికెత్తెలతో సర్వాభరణ భూషితురాలయ్యుందట భూదేవి అమ్మవారు. యజ్ఞవరాహదేవి సన్నిధికి వెళితే అక్కడ ఆ అమ్మవారికి ఒక మాట చెప్పాడు స్వామివారు యజ్ఞవరాహస్వామి. శృణుదేవి పరం గుహ్యం సజ్జ సంపత్తికారకం భూమిదం పుత్రదం గోప్యం అప్రకాశ్యం కదాచన. ఓం నమ శ్రీ వరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ ఓహినిజాయ సమాయుక్త సదా జాప్యో ముముక్షుభి. ఎవరైతే ఆ స్వామివారు ఉపదేశించినటువంటి ఆ మంత్రాన్ని భక్తి ప్రపత్తులతో ఓం శ్రీ వరాహాయ ధరణీ ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకొని జపిస్తే భూసంపద పుత్ర సంపద సకల సంపదలను కూడా తల్లి అనుగ్రహిస్తుంది అని చెప్పి ఆ యజ్ఞవరాహస్వామి భూదేవి మాతకు ఉపదేశించాడట. ఇప్పుడే చూడండి అర్చకోరేణులు కూడా దీక్షాకంకణ ధార నిర్వర్తించుకొని అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల దేవతల్ని కూడా ఆవాహన ఆహ్వానం అనేటువంటిది యజ్ఞపూర్వకంగా పలకబోతూ ఉన్నారు. శుద్ధ ఆశీర్వాన్ మమత్తు ఇంద్ర శుద్ధో నాగే శుద్ధ శుద్ధాభిరోతిభి శుద్ధో అర్ఘ్యం నిదార్య శుద్ధ మమతి సౌమ్య ఇంద్ర శుద్ధో హినోరిం శుద్ధో రత్నాని దశే स्तंडे भूमिमावाहमि कुंडेशो मावाहमि मयि देवाद्रमयि आशिरस्तु मयि देवहूति देव्या होता रामनिषन्त पूर्वरिष्ठस्य मतनवास वीराः मह्यं यजन्तो मम ज्ञानि हव्याकोति सत्यमनसोमि अस्तु ये नोमानि आं कथमच्चाहं विश्वे देवासो अधिवचतामि देवी षडुर्वे रुणकृति विश्वे देवासहिवीर्यद्वम् अग्निर्मन्युं प्रतिनुतन् पुरस्तद्वो गोपापरीपाहिनस्त्वं प्रत्यञ्चो यन्तु निगुतः पुनस्ते महिषं चित्तं प्रवृदिनश बर्हिषु सप्तरुचिन् आवाहमि उद्धन्यमानमस्य मेद्यमुपापणविजमानस्यन्तु शिवानस्तु प्रतिसत्यतत्सन्न माता प्रतिव्यतोक सता पोतह्य तर्ण सौम्याकृत वर्षण भवते विशद खनपितृ अवाहमि रेखायं स्कन्द अवाहमि रेखा गायत्री प्रोक्षा तस्य पितृवर्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् जात वेदो भुवन सरेते यस्य तपसो यज्जनिषते अग्निमश्वत्तति हव्यवागुंशमि गर्भाजन यन्योम यो भो गुरुतप्रदेको गुरुत्यो नग्नि उपावरो जात वेद पुनस्तं देवेभ्यो हव्यं पहन प्रजनन आयु प्रजनमस्मात् अग्निग्रहणपात्रे सदल पुष्पाक्षतानि क्षिपेत् अग्नि आयाहि वितये गृहाणो हव्यदाते होता सत्य परिषे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रस्व तत्सवितर्वरेण्यम्बर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विषयमतः सुरुचो वेन अपहास बुद्धिन्या उपमा अस्य विष्टा सतश्च योनिमसतश्च वः ओं भूर्ब्रह्मा नमावाहमि ओं भोः प्रजापतिमावाहमि ओं सुवः पितामहमावाहमि ओं भूर्भुवस्व हिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमासनम् सोमो दीर्घं सोमो अर्पन्तमासुं सोम वीरं कर्मण्यं ददातु साधन्यं वेतद्दिगं सभेयं पितुश्रवणं यो ददातु तस्मै ओं भूसवमावाहमि ओं भवरेज्ञाङ्गमावाहमि ओं सुवरिन्दुमावाहमि ओं भूर्भुवस्वच्छन्द्रमावाहमि सोमसेदमासनं ब्रह्मणे नमः पाद्यं अर्घ्यम् आचमनं पुष्पं गुडोपहारं पानीयं सदक्षिणाकं ताम्बूलमिति सर्वोपचारं समर्पयामि ओं भूपते भुवनते महतो भूतस्पते ब्रह्मानन्त्वा वृणीमहे सोमाय नमः पाद्यं अर्घ्यम् आचमनं पुष्पं गुडोपहारं पानीयं सदक्षिणाकं ताम्बूलमिति सर्वोपचारं समर्पयामि ओं भूपते भुवनपते महतो भूतस्पते सोमं राजानन्त्वा वृणीमहे ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नाकस्य प्रजमानतो सप्तऋषि नागं सुकृतां यत्लोकस्तत्रैमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष कृष्णो अस्य खरेष्ठो अग्ने त्वा स्वाहा वेदरसे बर्हिषे त्वा स्वाहा बर्हिरसे तृभ्यस्त्वा स्वाहा दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्यै त्वा पोषाय त्वा तदा पितृभ्यः ऊर्ध्ववबर्हिषेभ्यः ऊर्ध्वां पृथिवीं गच्छता उपाभ्यां प्रहरेम वेते पूषाते ग्रन्थिं विशतो आदित्यं व्यञ्चमसि ऊर्णामसन्त्वास्तृणामि स्वसस्तं देवेभ्यः विष्णोस्तूपोऽसिति प्राच्यां विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो व्यञ्चमसि विष्णोस्तूपोऽसि
पश्चिम सौदत्तान् देवेभ्य विष्णोस्तूपोऽसि विष्णुमावाहयामि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि व्यापी नारायणमावाहमि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्य सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रजापत्रयोः ब्रह्मणमावाहमि सोममावाहमिं ब्रह्मण्डपर्णेश विजमानवाचं यच्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य विजमासों सप्तऋषि नागं सुकृतां यत्लोकस्तत्रैवं यज्ञं यजमानतिः ॐ प्रणय को वा प्रणतों स वा प्रणयत्पापो देवे प्रणयानि यज्ञं सकं साधयन्तु नः इदं वदन्तेर्घृतपृष्ठ औदोकशास्त्रपोषमेजमानतिः को वै निक्तसवो निक्तों संविसन्तान् देवीर्सह पात्रान् देवज्जये संविसन्तान् देवीर्सह पात्रान् देवज्जये दक्षिणपण्डो ब्राह्मण तीर्थेन ॐ प्रजापतिम् आवाहमि ॐ इन्द्रम् आवाहमि ॐ अग्निम् आवाहमि ॐ सोमम् आवाहमि उत्तरप्रणतो देवतीर्थेन ॐ अग्निमावाहमि ॐ सोममावाहमि अग्निशमवावाहमि ॐ प्रजापतिमावाहमि ॐ ब्रह्माणमावाहमि ॐ इन्द्रमावाहमि ॐ वसूनामावाहमि ॐ मरुत आवाहमि रुद्राणामावाहमि अपपस्पृश्य ॐ विष्णुमावाहमि ॐ बृहस्पतिमावाहमि ॐ मित्रमावाहमि ॐ वरुणमावाहमि आदित्यानामावाहमि अश्वनामावाहमि पूषणमावाहमि कक्षमावाहमि कक्षदैवत सोममावाहमि औपासनयज्ञमावाहमि यज्ञदेवति स्वान् देवानाम् आवाहमि राज्यभागे ॐ प्रजापतिष्ठरूपामि ॐ ब्रह्मण्याजुष्टरूपामि ॐ इन्द्राजुष्टरूपामि ॐ वसुभ्योजुष्टरूपामि ॐ मरुद्भ्योजुष्टरूपामि रुद्रेभ्योजुष्टरूपामि अपस्पर्श्य महाविष्णुवेजुष्टरूपामि ॐ बृहस्पतिजुष्टरूपामि ॐ मित्राजुष्टरूपामि ॐ वरुणायजुष्टरूपामि ॐ आदित्येभ्योजुष्टरूपामि अश्वेभ्यां जुष्टरूपामि पूष्टेजुष्टरूपामि कक्षाजुष्टरूपामि कक्षदैवत सोमाजुष्टरूपामि औपासनयज्ञाजुष्टरूपामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टरूपामि सर्वदेवेभ्यो जुष्टरूपामि आज्यं तृप्यतिश्रयामि चरं तृप्यतिश्रयामि अग्नेर्ज्योतिषे अग्नेर्ज्योतिषे समिदसे स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षो अन्तरित आराते स्वाहा प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराते स्वाहा चित्पति स्व पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्व पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्व पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा गतिरसमिद प्रोक्ष तत्सवितर्गो देवस्य धियो यो नः प्रचोदयात् करसम्पूर्णवासमिदो गृहीत्वा मूलाग्राभ्यां कृतिं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् इमामि अग्निष्टिका आज्याम् इमामि अग्निष्टिका चरुभिः इमामि अग्निष्टिका देवस्सन्त्वेका च सवञ्च सहस्रं चायुतं च नियुतं च प्रेतं च अद्भुतं च अन्यद्भुतं च समुद्रश्च मध्यं च अन्तश्च परार्धश्च इमामि अग्निष्टिका देनवस्सन्तो ॐ इन्द्राय नमः ॐ अग्ने नमः ॐ यमाय नमः ॐ निरुते नमः ॐ वरुणाय नमः ॐ वायवे नमः ॐ कुबेराय नमः ॐ ईशानाय नमः ॐ अग्ने नमः ॐ हुतवहाय नमः ॐ हुताश्रे नमः ॐ कुष्ठवर्त्मने नमः ॐ देवमुखाय नमः ॐ सप्तजिह्वाय नमः ॐ वैश्वानराय नमः ॐ जातवेसे नमः अदितेन्वमन्यस्व अनन्तेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितपुरुषाय षष्टिशतसहस्राण्ययुतमक्षयमद्भुतमार्याम् अयन्त इद्मा आत्मा जातवेदस्ते नेद्यस्ववर्धस्वचेद्वर्धे चास्तुं प्रजा पशुभिर्ब्रह्मवर्चसेन अन्नाद्येन ब्रह्मन् सोमन् इन्दुमादासे अदस्वाहा ॐ वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादिशानान्तम् इन्द्राय स्वाहा ॐ अग्ने स्वाहा ॐ सोमाय स्वाहा ॐ अग्निः सोमाभ्याग्नि स्वाहा ॐ प्रजापते स्वाहा ॐ ब्रह्मणे स्वाहा ॐ इन्द्राय स्वाहा ॐ वसुभ्यः स्वाहा ॐ मरुद्भ्यः स्वाहा ॐ रुद्रेभ्यः स्वाहा अपवस्पर्श ॐ विष्णवे स्वाहा ॐ बृहस्पते स्वाहा ॐ मित्राय स्वाहा ॐ वरुणाय स्वाहा ॐ आदित्येभ्यः स्वाहा ॐ अश्वेभ्यागं स्वाहा ॐ पूष्टे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदैवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा दर्वाभिगार्या चरुं सावित्रीं गृहीत्वा व्याहृतं जुहते प्रतिभिगार्य ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गुस्ताः अन्वतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवप्रसादे सदेव सत्रिपते पुरुषोत्तमसरे श्रीनिवासस्वां प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यमाणः वैवाहिकमहोत्सवकर्मणि आगरे स्वरमन्त्राक्ष सर्वदोष प्रायश्चित्तादं वैष्णवहोमं होषे अदितेन मन्यस्व अनवतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्वदेवसवितप्रस्वाय ॐ अतो देवा अवन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निददेवतं सगुणमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पते इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णो परमं पदं सदा पश्यन्ति शूरयः देवेव चक्षुरा तद्गुस्वाहा तद्विप्रासो पण्यवो जागृभागं सस्समिन्दते विष्णोर्यत्परमपदगुस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा भुवस्वस्वाहा अतितेन्वमग्गुस्तः अनुवतेन्वमग्गुस्तः सरस्वतेन्वमग्गुस्तः देवसवितप्रासादिः अग्निप्रतिष्ठापनमुहूर्तः सुमुहूर्तो महान्तो निगृह्णन्तुं सुमुहूर्तोऽस्तु।
గగ్గన మేలుకొని ఉన్నతి మొఖాలు చూచేరొకరొకరు. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు. తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే. తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరు దేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులీయరే. విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు. బిక్కి కాగిలించుకుంటా పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాపః తేజో వాయు ఆకాశ అహంకారాన్ మహదవ్యక్తాఖ్యా సప్తాపరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫలా మణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతేకాఖ్య అష్టదిగ్దంత శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరితి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలబలైతే లవణ ఇక్షు సురా సర్పే దదిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరిభృతే జంబూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సుక్త్య మద్రుక్షవత్తి వింధ్య పార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుషహారీలావృత
భద్రాస్వకేతకమాలా హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రఘభస్తి పున్నాగకంతర సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహ ఆకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణ గౌతమ కావేర్యాణాం మధ్యప్రదేశే ఆదివరాహక్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలయే సమస్త భాగవత ఆచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయ యామే త్రయోదశ ఘటికా 24 ఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూత నామదేయేంద్ర సమయే పార్థివ ప్రళయ కూర్మానంత శ్వేత వరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేత వరాహ కల్పే స్వాయంభవ స్వారోచిత ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణి వేద సావర్ణాఖ్య 14 మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్ర 71 మహాయుగానాం 27 మహాయుగేష్వ అతీతేషు తదుపరి 28 మే మహాయుగే 28 సహస్రాన్విత 17 లక్షాబ్దే కృతయుగే యాతే 96 సహస్రాన్విత 12 లక్షాబ్దే త్రేతాయుగే యాతే 64 సహస్రాన్విత 8 లక్షాబ్దే ద్వాపరయుగే యాతే 32 సహస్రాన్విత 4 లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహన విజయ అభినందన నాగార్జున కల్కి భూపాక్య షట్శకానాం మధ్యే తృతీయే శాలివాహన సఖే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం 10 పూర్వేషాం 10 అపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ఆధామ తపసంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసాని ఏకైక తిల అపకర్షణ క్రమేణ సర్వరాస్య అపకర్షణ సంహితకాలే మహావిష్ణులోకే నివాససిత్యర్థం ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే గోలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్త్యోర్యామ శాంతప వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చాస్వరూప రూపగుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షిభిర్యుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం 16 మహాదానేషు ముఖ్యభూతం సాలంకృత కన్యకాదానాఖ్య మహాదానం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్గ కౌమోదకీ నందకాది దివ్య పంచాయుధర విరాజితస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖాన సాగమోక్త భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రియారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్.
आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज सगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्ति स्थितिलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीतांबरधराय दिव्यावताराय प्रसन्न पारिजाताय स्वर्ण गरुडवाहनारूढ़ाय अचिंत्यात्मक नित्य यौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ओम ऋग्यजुस्सामाधर्व सकल वेदाध्यायीं भार्गवच्यवनाप्नुवानौर्वैतल पंचारुषेय प्रपरामित भार्गव सगोत्रोद्भवे सर्वालंकारवते प्रातुलां सुरांगना संसेवित पादारविन्दां महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर पल्गुनी नक्षत्रे कन्या राशो जातां भृगोर संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं मां कन्या वृणीमहे वृणीध्वं दास्यामि ओम ऋग्यजुस्सामाधर्व सकल वेदाध्यायिनीं काश्यप आवत्सरणैर्ध्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यप सगोत्रोद्भवे सर्वालंकारवतीं प्रातुलां सुरांगना संसेवित पादारविन्दां महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहु श्यामलांगे विष्णोः पुराण महिषीं प्रकृति अंश संभूतां रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापति संकल्पतनयां काश्यपीं भूदेवी नाम्नीं मां कन्यां वृणीमहे वृणीध्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकचीशा कन्यां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थ सिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्या सर्वदेवताः मां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्त सुमुहूर्तो महान्तोऽनुगुण्डन्तं सुमुहूर्तोऽस्तुं सुप्रतिष्ठितम् अस्त्वं तथास्तु తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామివారి అమ్మవార్ల యొక్క గోత్ర పఠనాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్ర ప్రవర అంటే గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ, ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు తత్సంబంధ ఆచార్య కూటస్థ పుత్రపౌత్ర పరంపరలోని వారంతా కూడా అదుగో ఇప్పుడే మాంగళ్య పూజను కూడా గావించబోతున్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి కళ్యాణాదులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించి మధుపర్క నివేదనం, పాద ప్రక్షాళన, కూర్చ ప్రధానం, అలాగే స్వామి అమ్మవార్ల మధ్య మంత్రపూర్వకంగా తెరపట్టడం, శ్రీవారి అమ్మవార్లకు కూడా నూతన వస్త్ర సమర్పణ గావించి, అలాగే గోత్ర పఠనము అనేటువంటిది ఇప్పుడే శ్రావ్యంగా వినిపించారు. మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతున్నారు. సకల లోకాలకు కూడా కలియుగ వైకుంఠంగా భాసిల్లేటటువంటి తిరుమలలో అనేక పాప పంకిలాలైనటువంటి దోషాల నుండి ఆపదల నుండి కూడా రక్షించే దేవదేవుడెవరు అనంటే అదుగో స్వామివారే. ఆ స్వామివారిని మనం ధ్యానిస్తే సమస్తమైనటువంటి
దానికి మించినటువంటి తపస్సు లేదు అని చెప్పి, దానికి మించినటువంటి మంత్రం లేదు అని చెప్పి, ఆ నామస్మరణకు మించినటువంటి ధ్యానం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీనివాస స్వామిని ఒక్కసారి మనం సందర్శిస్తే జీవుని యొక్క సకలేంద్రియాలకు కూడా అనంత చైతన్యం కలుగుతుందట. అచంచలమైనటువంటి భక్తితో సేవించినటువంటి వారికి మృత్యు భయాలుండవు అని చెప్పి కూడా చెప్తారు. మనోవాక్కాయ కర్మలతో స్వామివారిని సేవించేటటువంటి వారి భాగ్యమే భాగ్యంగా, జీవులందరికీ కూడా సకలాభీష్ట ప్రదాత ఎవరు అనంటే అదుగో సచ్చిదానంద స్వరూపుడు స్వామివారే. స్వామిని సందర్శన సంసేవనాదుల చేతలో కూడా జీవులందరికీ కూడా సకల సిద్ధులు యోగశక్తులు లభిస్తాయి అని చెప్పి వేదాంతానికి మించినటువంటి శాస్త్రము, అలాగే వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవం కూడా లేదు అని చెప్పి పురాణాల్లో చెప్తూ ఉన్నారు. కలవు యుగే మనుష్యానాం సంకీర్ణానాంచ రక్షిత శ్రీ వెంకటేశనాన్యోస్తి సర్వానిష్ట నివారణాత్. యం దృష్ట్వా నాపరం స్థానం యం దృష్ట్వా నాపరో గిరిః యం దృష్ట్వా నాపరం తీర్థం యం దృష్ట్వా నాపరం తపః. అంత గొప్పగా స్వామివారికి ఆనాడు కళ్యాణోత్సవము అనేటువంటిది ఎంత వైభవంగా జరిగితే, శ్రీమన్నారాయణుడే వైకుంఠాన్ని కూడా విడిచి భూలోకానికి చేరాడు. నారద మహర్షి వచ్చి శ్రీనివాస స్వామికి నమస్కరించాడట. శ్రీనివాసుడు నారద మహర్షిని గౌరవించి తగిన ఆసనం మీద కూర్చుండబెట్టాడు. నారదుడు శ్రీనివాసుని చూసి, ఆర్తజన రక్షక పరంధామ, త్రేతాయుగములో వేదవతికి ఇచ్చినటువంటి మాట నేడు చెల్లించడానికి సమయం ఆసన్నమైంది అని చెప్పాడట. నీ కళ్యాణ వేడుకను చూచే భాగ్యాన్ని కలిగించినందుకు ధన్యున్నయ్యాను అని చెప్తే అప్పుడు శ్రీనివాస స్వామి చింతాక్రాంతుడై ఒక మాట అన్నాడట. ఓ నారద, కళ్యాణానికి కావలసినటువంటి ధనం నా దగ్గర లేదు అని చెప్పి లక్ష్మీ లేనందువల్ల నేను చిల్లిగవ్వ కూడా ప్రస్తుతం లేనివాణ్ణయ్యాను అని చెప్పాడట. అప్పుడు నారదులు వారు సలహా ఇచ్చారు. గరుత్మంతుణ్ణి రప్పించి కుబేరునికి వర్తమానం పంపించమని చెప్తే వెంటనే కుబేరుని రప్పించారు. నారదులు వారు కుబేరునితో అన్నాడట, ఓ కుబేరా, ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరగబోతుంది, అది నీకు తెలుసు కదా. స్వామివారు ధన సహాయం చెయ్యాలి అని చెప్పి స్వామివారికి ధన సహాయం చేసి సార్థ చరితార్థుడు కమ్మని చెప్పి కూడా సెలవిచ్చాడట. అప్పుడు వెంటనే కుబేరుడు ఆనందించాడు. ఆయన 3,364 కోట్ల రామనిష్కమాలనిచ్చి పత్రం వ్రాయించుకున్నాడు. అప్పుడు సాక్షులుగా ఎవరున్నారో తెలుసా? బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు వాళ్ళంతా కూడా సంతకాలు పెట్టారట. వెంటనే శ్రీనివాసుని కుబేరుని చూసి, నీవిచ్చినటువంటి ధనాన్ని ఇదిగో ఈ కలియుగములో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతములో వడ్డీ అసలు మొత్తం చెల్లిస్తాను అని కూడా స్వామివారు చెప్తే సెలవు తీసుకుని వెళ్ళిపోయాడట. మరి ఈనాడు కళ్యాణానికి ధనం సమకూరింది స్వామివారికి. మరి వెంటనే సోదరుడైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచాడు స్వామివారు. నీవు వెంటనే కుబేరుడిచ్చినటువంటి ధనాన్ని తీసుకొని విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలు నిర్మించమని చెప్పాడట. వెంటనే గోవిందరాజస్వామి వారు విశ్వకర్మను రప్పించి ఆయన మందిర ప్రాంగణాలన్నీ కూడా నిర్మించి మంటపాదులు, పచ్చన పందిళ్ళు, చూడండి మొగలి పువ్వుల తోరణాలతో కూడా ఈ శేషాచలం ఆనాడు ఎలా కలియుగ వైకుంఠంగా భాసిల్లింది. ఈనాడు కళ్యాణోత్సవాన్ని చూడటానికి గృహస్థులంతా కూడా లోపలికి విచ్చేసి ఉచితాసనాలపై కూర్చొని ఉంటే అదిగో అర్చకవరేణ్యులు ఇంత చక్కగా ఏదైతే విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించి అదిగో మాంగళ్య ఆరాధన జరుపుతూ ఉంటే ఆ కళ్యాణోత్సవాన్ని మనం వీక్షించేటటువంటి ఆ భాగ్యం మనందరికీ కలిగింది. ఆనాడు ధనరేఖ ఉంటే ఒక ధనం ఖర్చు చేస్తే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువవుతూ ఉందట. వెంటనే శ్రీనివాసుడు అన్నాడట, తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికే ఆ కార్యం అప్పగించాడట. వెంటనే తల్లి అయినటువంటి ఉకులామాలిక దగ్గరికి వెళ్ళాడు. మనం చూస్తున్నాం ఉకులామాలిక దేవాలయం కూడా ఎంత గొప్పగా సుందరంగా తిరుపతి క్షేత్రంలో ఈనాడు అత్యంత పవిత్రమూర్తిగా కొలుస్తూ ఉన్నామో. వెంటనే ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నాడు, అమ్మా నేను శుభలేఖలు ఎవరెవరికి పంపాలి అని అడిగితే ఆ ఉకులామాత అన్నదట, నాయనా నువ్వు దేవదేవుడివి, విశ్వములో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే అని అమ్మవారు పలికారట. 14 లోకాలకు శుభలేఖలు అందించాలి. చూడండి, మనం ఏదన్నా మన ఇంట్లో వివాహం జరగబోతూ ఉంటే ఆ వివాహానికి కావలసినటువంటి శుభలేఖలు మన బంధుమిత్రులు అందరికీ కూడా పంపిస్తాం. మరి కానీ ఇది ఎవరి కళ్యాణం? స్వామివారి కళ్యాణం, లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం. అందుకే లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే అని ఉకులామాలకి చెప్పిందంటే ఆ అమ్మకు ఎంత అమ్మవారు అందరి మీద చూపించేటటువంటి కరుణ చూడండి.
వెంటనే శ్రీనివాసస్వామి తల్లి చెప్పినటువంటి మాటలు విని గరుత్మంతుని రప్పించాడట. మరి సమస్త లోకాలకు శుభలేఖలు పంపించాలి అని చెప్పి అంటే గరుత్మంతులు వారు ఊరుకుంటారా? వెంటనే స్వామివారి ఏదైతే ఎప్పుడు చెప్తారా, ఏ కార్యాన్ని నిర్వర్తిద్దామా అని చెప్పి భక్తితో స్వామివారి కార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాడు. మరి అందరూ కూడా ఆహ్వానాలు అందించాడు. మరి ఆహ్వానం అందుకున్నటువంటి వారంతా కూడా ఇదిగో శేషాద్రికి పనీయమయ్యారు. ఇదిగో చూడండి, స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను, ఆ తాకించబోయేటటువంటి ఆ మంగళసూత్రాలను ఉభయదేవులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లిరువురికి కూడా ధారణగా నిర్వర్తిస్తూ అతి పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి వెంటనే బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతీదేవి, ఇంద్రుడు, శచీదేవి, చూడండి ఎంతమంది దేవతలు ఆనాడు. మరి గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, వశిష్ఠుడు అందరూ కూడా, మహర్షులంతా కూడా, అలాగే భూసురులు, భక్త బృందాలు, తపోధనులు, అలాగే సంగీతానికి మూల విరాట్టులైనటువంటి వారు అందరూ శేషాచలం వచ్చారట స్వామివారి కళ్యాణాన్ని చూడటానికి. అందుకే ఇందాక అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో కూడా దేవతలందరినీ ఆవాహన చేశారు. ఆ అగ్నిదేవుడు మరి అతిథులందరికీ పంచపంచ పరమాణాలను అన్నీ కూడా వడ్డించాడట. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను శ్రీదేవి భూదేవి ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతున్నారు. అతి పవిత్రంగా వైఖానస ఆగముక్తంగా. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమకం రాజా నమస్రుచత తంత్రగోపే దాన్వసృజ్యంతా తాన్ హస్తే కురుతాత సీతా సావిత్రి మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంఠే భద్రాణి సుభగే రక్షద్వం భువనత్రయం. మహీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో మహాంతో నిగృహ్ణంతుం సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితం అస్తు. ఎట్టుగూడి వెండ్లి యోగమిత్త
गुस्तः हनुमतेन मम गुस्तः सरस्वतेन मम गुस्तः दप्रसाभिः अदितेन मम प्रसाद अस्य देवदेवसत्रे श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यामः वैवाहिमोत्सवे लाजहोमं होषे अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुव यमं लाजानमविगार्य त्वाम् इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्ततग्निरनुमन्यताम् यं नारुपब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरनुमन्यताम् यं नारुपभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरनुमन्यताम् यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा वगुं सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेन मम गुस्तः हनुमतेन मम गुस्तः सरस्वतेन मम गुस्तः देवप्रसाभिः देवदेवस्य भगवतो नारायणसत्रे श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यामः वैवाहिमोत्सवकर्मणि कर्म साद्गुण्यार्थम् उपरिष्ट अन्तहोमं होषे अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा एतस्य कर्मणोत्यरीर्चं यद्वाङ्गुनिभाग्रम् अग्निष्ठस्वेष्टकुर्विद्वान् सर्वज्ञं स्वेष्टज्ञं सुहूतं करोति मे स्वाहा अग्ने स्वेष्टकृते सुहूता हुताहुतीनां कामान् अग्निसपर्धयित्रे स्वाहा अग्ने स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा जन्मात्मनोमिन्दाभूतग्ने तत्पुनराहार्जातवेदा विचर्षणि स्वाहा पुनरक्षुरा पुरेन्द्रो बृहस्पति पुनर्मे अस्मा एवं चक्षुरातमक्षेभ्य स्वा इष्टेभ्य स्वा वशिष्ठेभ्य स्वा वेषदुष्टे स्वा निष्कृत्य स्वा दौराद्य स्वा दैवेभ्य स्वा तरुभ्य स्वा रुद्ध्ये स्वा समृद्धे स्वा सर्वसमृद्धे स्वा आश्रावितमत्याश्रावितम् एदोऽसि दिशि मे स्वाहा समिदसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणि धीमहि बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वा वेदिर्भुक्तगुस्वा द्योर्भुक्तगुस्वा प्रतिर्भुक्तगुस्वा अग्निर्जनगुस्वा वेदिर्जनगुस्वा ज्योर्जनगुस्वा प्रतिविजनगुस्वा अतः पूर्णातिकालमुहूर्तः ओम सप्तते अग्नि समिद सप्त जिह्वा सप्त ऋषिः सप्त धामप्रियाणि सप्त होत्रा सप्त धात्वजन्ति सप्त योनिरापुषस्वाघृतेन स्वाहा कृतदान विद्वान् अष्टघृतेन पूर्णमाहुतिं जुहोमि प्रजापते स्वाहा समिन्द्रेण विश्वेभि देवीवरं तं दिव्यनमो गच्छतु यत् स्वाहा आतिशेषम् इन्द्राय जुहोमि स्वाहा ओम अग्निस्तृपेतो अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो अतिर्मम गुस्तः हनुमतेन मम गुस्तः सरस्वतेन मम गुस्तः देवप्रसाभिः पवित्रमस्य पवित्रमे भूया स्वाहा पूर्णमस्य पूर्णमे भूया स्वाहा सर्वमे भूया स्वाहा सर्वं सर्वमे भूया स्वाहा अक्षितमक्षित्यो जोहमि अक्षितममे चेष्ट प्राच्यां दक्षिणायां प्रतीच्चां ऊर्ध्वायम् अतोदरादरिः आपोष्टमयोभः पश्चिमतः परिमपना दक्षिणतः परिमपना उत्तरतः पश्चिमतो विष्णुः सदमसि दक्षिणतो विष्णुः सदमसि उत्तरतो विष्णुः सदमसि प्राच्यां विष्णुः सदमसि सर्वान् अब्धे प्रोक्ष आप्यायन्तामिति जुहोति ओम आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्त दिवं गच्छ ततो नो वृष्टिमेर्य स्वाहा भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुत्योर्भूतिः आदित्यः सोमो नमः
त्रयाशं जमदग्ने कश्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् त्रयाशं जमदग्ने कश्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् दीर्घायित्वाय बलाय शताय शतं च त्रयाशं त्रयाशं जमदग्ने कश्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् आपोष्टमयोबूर्जतरां हिरण्यचक्षते योगश्रुतमूर्धतस्य भाति तेनः सतिर्वमातरः तस्मारं च मामवः यस्य क्षजन्मद आपदचनः ओं च मे स्वरच्च मे यज्ञोपचतेन मच्चैत्येन तस्मैतेन बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रिहीनं वा वशब्दहारोपाग्नि जातवस्य भगवान् प्रज्वलित ओं नमः ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्याच स्वरूप्य सुप्रियो प्रसन्नव्रतो भवतु यदा स्थानं यदा सुखं प्रवेशयामि यज्ञेश्वराय नमः गुडोपहारं समर्पयामि आजशेषं समर्पयामि नमस्ते गार्हपत्याय नमस्ते दक्षिणाग्ने नमः आह्वनीयाय महावेद्ये नमो नमः यज्ञेश्वराय सुप्रीतो सुप्रसन्नव्रतो भवतु यदा स्थानं यदा प्रवेशयामि आवै सर्वदेवाः स्वे स्वे स्थानं गच्छन्तु कायेन वाचा मनसेन्द्रियेण बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्रीमन्नारायणार्पितम् अस्तु सर्वं श्री भूमि नीलासमेत श्री श्रीनिवासार्पितम् अस्तु ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజి హోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పే అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ అగ్ని గాయత్రీ జపాన్ని పూర్ణాహుతిని కూడా సమర్పణగావించి అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఆనాడు గోదాదేవి కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. బృందావనంలో గోపికావాటికల్లో జన్మింపవలసినటువంటి ఆండాలు తన్ని మనమంతా కూడా గోదాదేవి అని పిలుస్తూ ఉంటాం. మద్రాసు ప్రాంతంలో శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి వైష్ణవ పుణ్యక్షేత్రంలో గోదాదేవి కర్కాటక మాసం అంటే ఆగస్టు నెలలోనే పోయిన నెలలో పూర్వఫల్గుని నక్షత్రంలో విధి తిథి నాడు తులసీవనంలో పాండ్యదేశంలో భక్తి పంటగా ఆశ్చర్యంగా లభించింది. ఆ అమ్మవారిని ఎంత గొప్పగా పూజిస్తూ ఉంటే ఆ అమ్మ భక్తికి నిదర్శనంగా కూడా చెప్తూ ఉంటారు. ఆనాడు స్వామివారికి భక్తిగా ఏదైతే అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. రంగనాథ స్వామి ఆలయ రాజగోపురం ముందు మేళతాళాలతో పల్లకిని దింపారట ఆనాడు. పెళ్లి కూతురు శోభతో మహాలక్ష్మి వలె అలంకరించబడినటువంటి గోదాదేవిని చూశారట అందరూ కూడా. మంగళ వాయిద్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి స్వామివారేమన్నా ఎలా ఉన్నారో చూడండి. ఎంత శోభాయమానంగా సహస్రఫలాలతో ఛత్రం పట్టినట్లుగా ఆచ్ఛాదన చేసి తెల్లటి పట్టువలే కుసుమకోమలమైనటువంటి పాము చుట్టలపై స్వామికి సున్నితంగా పవళింపజేస్తూ నిలిచాడట ఆదిశేషుడు. అదుగో పుష్పమాల పరివర్తన కార్యక్రమంలో మన భూదేవి మాతకు కూడా ఈ వరమాలను సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. దివ్యమంగళ సమ్మూర్తి అయినటువంటి సమస్త ఆభరణాలు కూడా ధరించి శంఖచక్రాది ఆయుధుడై నుదుటి తిరుమణి నామం కూడా ధరించారట స్వామివారు. వెన్నెల కాంతితో ప్రకాశిస్తూ తెల్ల కలువలంటి విశాల నేత్రములు విచ్చి అశేష భక్త సముద్రాన్ని కూడా అనుగ్రహ వీక్షణాలతో ముంచెత్తారట. అంటే గర్భాలయంలో ఆనాడు మూలవర్ల సేవలో నిలిచినటువంటి అర్చక స్వాములంతా కూడా ఒక్కసారిగా కళ్యాణ మంత్రాలన్నీ కూడా పఠిస్తూ ఉన్నారట. వెండి జన్యాన్ని ధరింపజేశారు స్వామివారికి. ఉదయించే సూర్యుని వంటి బంగారు కాంతులు వెరజిమ్మే పట్టు పీతాంబరాలు కూడా ధరింపజేశారు స్వామివారికి. ఎలా శోభిల్లుతున్నారో చూడండి. సకల కళ్యాణ గుణాభిరాముడై మరింతగా ప్రకాశిస్తూ ఉన్నాడట.
బ్రహ్మాది దేవతలకు ఋషులకు ప్రభుడను నేనగుట వలన నా యొక్క ఉత్పత్తిని మరియును నా మహిమను ఎరుగలేరు. మనువలనను గలిగిరి జగతిలో మానవులు పూర్వమందు అట్టి మనువుకు నేనెగా మూలంబు ఆది కాలమునందున. నన్ను గొల్చెడు వారికి నాయందు భక్తి కలిగిన వారికి నన్ను చేరడు జ్ఞానము ఇత్తును నాలోన చేర్చుకుందు. స్వామిని కొల్చిన వారికి భక్తితో ఎవరైతే సేవిస్తారో వారికి జ్ఞానాన్ని ఇస్తాడట. అదిగో తలంబ్రాల కార్యక్రమం, అక్షతారోపణ కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి